హ్యుమానిటేరియన్స్ డే సందర్భంగా హ్యుమానిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న గౌరవనీయులు బాబురావు గారికి మరియు సతీష్ కుమార్ గారికి, పురుషోత్తమ్ గారికి, లక్ష్మణ్ గారికి మరియు ఈరోజు అవార్డు కూడా అష్టలక్ష్ములను సెలెక్ట్ చేసి మరి తీసుకురావడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రవీణ్ గారు మరియు పారిజాత గారు, మరి వారిద్దరు కూడా వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగులు. ముఖ్యంగా మరి పారిజాత గారు మా ఉపాధ్యాయురాలు కావడం, మరి నేను కూడా మన మార్చి వరకు గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో నేను ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఆ ఇద్దరు కూడా మరి ఒక ప్రాజ్ఞిక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, ఈ విధంగా ఇవాళ మరి మీడియాలో పనిచేస్తున్న మరి వీరిని నిజంగా ఒక యాంకర్స్ అనో న్యూస్ రీడర్ అనాలనిపించడం లేదు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మరి నిర్వహణలో ఉన్నటువంటి నిజంగా కూడా మహిళా శక్తికి స్వరూపంగా ఇవాళ కనబడతా ఉన్నారు. ఒక్కొక్కరిని కూడా మాటలు వింటుంటే మీరు నిజంగా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లెసన్ స్కూల్ మరి హై స్కూల్ లెవెల్లో పెట్టాలనేంత స్ఫూర్తివంతమైనటువంటి జీవితాన్ని మీరు, ఎందుకంటే ఈ స్థాయికి రావడం అనేది మరి చాలా కష్టం. అందులో మీరు ఎన్నో మరి ఈ సొసైటీలో ఈ ఆధునిక యుగంలో మరి ఎన్నో ఇబ్బందులను దాటుకొని వచ్చి మీరు విజేతలుగా చేసేది. అందులో వృత్తిలో రాణించడమే కాదు, ఇవాళ మరి వాళ్ళ ఒక స్థాయి అవార్డు పొందడం ఇంతమంది పెద్దలు దైవజ్ఞ శర్మ గారి ఆధ్వర్యంలో నిజంగా కూడా మీరు అదృష్టవంతులు. ఈ అవార్డు మీకు ఏదో మామూలు కాదు, అదొక బాధ్యతను పెంచిందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోరు. ఎందుకంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ ప్రతి మాట ప్రపంచం మొత్తం, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలకు ఉన్నటువంటి తెలుగు వాడైనా సరే ప్రతిరోజు మిమ్మల్ని చూస్తారు, మీ మాట పెడతారు. మీ మాటల ద్వారా కూడా మరి ఇన్స్పిరేషన్ పొందుతారు. మీరు చేస్తున్నటువంటి వృత్తి మామూలు విషయం కాదు, ఇంతకుముందు చెప్పినట్టు. ఎందుకంటే చూసింది చదవడం కాదు, ఒక వార్తను చెప్పాలంటే రేడియోలో చదవడం కన్నా కూడా టీవీలో చెప్పడం చాలా కష్టమైనటువంటి పని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అంతటి మరి చక్కటి ప్రొఫెషన్లో ఉంటూ సమాజాన్ని ప్రభావితం చేయగలిగే స్టేజ్లో మీరు ఉన్నారు. ఆ బాధ్యతను మీరు ఎప్పుడు కూడా మర్చిపోదు. మీరు చెప్పే ప్రతి మాట కూడా మరి సమాజంలోకి సూటిగా వెళ్తుంది. కాబట్టి మీ విధి నిర్వహణలో దేశభక్తి కూడా ఉంది, దేశ సేవ కూడా ఉంది అనే విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోదు. మనం ఒక యాజమాన్యానికో లేకపోతే ఒక వృత్తికో పరిమితం కాదు. మనం చేస్తున్నటువంటి సర్వీస్ అనేది అదొకటి యూనివర్సల్, మన జాతీయ భావాన్ని పెంపొందించే. ఎందుకంటే ఇవాళ స్వతంత్ర సంస్థలలో 4 ప్రధానమైనటువంటి సంస్థల్లో మీడియా కూడా అది స్వతంత్రంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి తగిన గౌరవం దక్కుతుంది. సో ఇవాళ ఈ ప్రాంతం, ఎందుకంటే పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటా ఉంటారు మహిళలు ఎప్పుడైతే, కానీ అక్కడ మహిళలకు ఓటు హక్కు కూడా లేనప్పుడు ఇక్కడ రుద్రమదేవి పరిపాలించేది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదు. అట్లాంటి ప్రాంతం ఇది, మహిళా చైతన్యానికి మరి స్ఫూర్తినిచ్చేటువంటి ప్రాంతం. ఒక రుద్రమదేవి కాదు, రుద్రమదేవి యొక్క రాణిగా ఉన్న సందర్భంలో మహిళలు, ఒక ఆదివాసీ మహిళలు యుద్ధం చేసినటువంటి ప్రాంతం ఇది. అంతటి చైతన్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది. కాబట్టి మనం ప్రపంచానికి ఆదర్శం. కాబట్టి ఆ తెలుగుదనాన్ని, ఆ ఆదర్శాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకోవాలి. మీరు వృత్తిలో రాణించాలి, ఇంకా పెద్ద అవార్డు తీసుకోవాలి, ఇంకా ఎక్కువ గౌరవాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మరి వాళ్ళని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా బాబురావు గారు కూడా
తర్వాత కూడా మరి నిరంతరం మరొక మానవత విలువలతో ఇవాళ పనిచేస్తూ ఇవాళ అవార్డు తీసుకోవడం అనేది నిజంగా కూడా వారికి నా శుభాకాంక్షలు. మరి అందరికీ కూడా మరొకసారి ఇవాళ అవార్డు తీసుకున్న మహిళా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరికీ కూడా, ఎందుకంటే నేను ఒక టీచర్గా ఇవాళ ఎమ్మెల్సీగా వచ్చిన కాబట్టి మీరందరూ కూడా మీ సంస్థల్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ప్రత్యేక దృష్టి విద్యపైన, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు బలపడాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థి మరి వాళ్ళ భవిష్యత్తులో రాణించగలిగే స్థితిలో ఇవాళ ఆ పాఠశాలలు తయారు కావాలి. కాబట్టి వాళ్ళకి అది అతి ముఖ్యమైనటువంటి విషయంగా మీరు మరి మీ వృత్తిలో ఒక పార్ట్గా ఎడ్యుకేషన్ పైన ఒక దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి పాదయాత్ర మేడం గారికి, ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ. జై తెలంగాణ.